హలో అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను టేస్టీగా సింపుల్గా చిటికలో చేసుకుని టమాటా రసం చూపిస్తానండి. నా స్టైల్లో ఒకసారి టమాటా రసం చేసి చూడండి. కర్రీస్తో పని లేదు, సాంబార్కి సమానంగా ఉంటుంది రసం. రసంతోనే తినేస్తారు, అంత బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. దీనికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా ప్రతి ఇంట్లోనూ దొరికేవేనండి. ఏంటంటారా? టమాటాస్. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా 3 మీడియం సైజ్ టమాటాస్ని ఇలా బద్దల కింద కట్ చేసుకొని అందులో కొంచెం ఒక చింతపండు, కాస్త కల్లుప్పు వేసి బాగా చేత్తోనే పిసికేసుకోవాలి. చింతపండును మనం చేత్తోనే మెతుకున్నాం అనుకోండి, బాగా ప్యూరిఫై అవుతుంది. మిక్సీలో వేస్తే పేస్ట్లా అయిపోతుంది కదా, అందుకని ఇట్లా నేను చేత్తోనే పిసికేసుకొని దాంట్లో ఉన్న తొక్కలన్నీ కూడా తీసేయచ్చు, లేదా అందులోనైనా సరే ఉంచేయచ్చు. నేను అందులోనే ఉంచేసి సరిపడినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు టమాటా రసంలో తగినంత పసుపు, కారం యాడ్ చేసుకోవాలండి. ఇందులోనే ఒక చిన్న సైజు ఉల్లిపాయను చక్రాల్లా కట్ చేసుకొని వేసుకున్నాను బద్దల్లాగా. ఇది ఆప్షనల్ అండి. ఉల్లిపాయ అనేది ఇష్టపడితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. ఇట్లా ఒకసారి ఉల్లిపాయ కూడా వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఉల్లిపాయ ఫ్లేవర్ అంతా కూడా వాటర్లో దిగిపోతుంది మనం అట్లా ప్రెస్ చేసుకుంటూ కదిపామంటే. చూడండి, ఇట్లా మొత్తం అంతా వేసేసుకున్నాక ఇప్పుడు ఈ రసం మిశ్రమాన్ని మనం స్టవ్ మీద పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టేసేయాలి మీడియం ఫ్లేమ్లో. ఇలా రసం బాగా పొంగుతున్నప్పుడు కొంచెం కరివేపాకు, కల్లుప్పు, కాస్త కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. వేసుకొని ఒక మరుగు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే రెడీ అయిపోతుందండి. చూసారు కదా, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇలా పొంగుతున్నప్పుడు. ఇప్పుడు మనం రసం తాలింపు వేసుకుందాం. టమాటా రసమే కదా, ఇందులో స్పెషల్ ఏముంది అనుకుంటారు, కానీ ఈ స్టైల్లో చేస్తే ప్యూర్గా టమాటా ఫ్లేవర్ తెలుస్తూ చాలా బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని తాలింపు జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. అలానే కాస్తంత ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ వేసుకున్నాం అనుకోండి, మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇట్లా తాలింపు అంతా కూడా కలిపేసుకున్నాక ఈ టమాటా రసంలోకి వేసేసుకోవాలి. టమాటా రసంలోకి వేసేసుకున్నాక ఒక క్షణం మూత పెట్టేస్తే తాలింపు అంతా కూడా రసంలో దిగుతుంది. ఇప్పుడు నేను కొంచెం వేడి తగ్గాక చూపిస్తాను. చూడండి, రసం అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఈ టమాటా రసం న్యాచురల్గా చాలా కలర్ఫుల్గా కూడా ఉంది కదా, అంతే టేస్ట్గా కూడా ఉంటుంది. ఒకసారి టమాటా రసాన్ని నా స్టైల్లో నేను చేసిన పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు తిన్నా ఇలానే కావాలంటారు, అంత బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్కిప్ చేయకుండా చూశారు కదా, ఒక లైక్ చేసుకోండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.